నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీడని ఉత్కంఠ, బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు, సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదోపవాదాలు, విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా. నేటి నుండి స్థానిక సంస్థలకు నామినేషన్లు, నోటిఫికేషన్ల జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు, జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు. ఏఐతో సరికొత్త కొలువులు, కృత్రిమ మేధను ఆలోచన భాగస్వామిగానే భావించాలి, యువతకు ఏఐ ఫ్లూయెన్స్ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు, కృత్రిమ మేధలో ప్రపంచాన్ని భారతే నడిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్. రాష్ట్రంలో డిజిటల్ హైవేలు, ఏఐ నిఘానేత్రంలోకి పలు జాతీయ రహదారులు, కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ. దేశానికి నమూనాగా ఫైబర్నెట్, తెలంగాణలో పైలట్ గ్రామాలను సందర్శించండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం, ఆర్థిక సహాయంతో తమ మోడల్ ప్రోత్సహించాలని వినతి. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలైన సెసిము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగిలకు రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వరించింది. క్రీడా వార్తలు. మహిళల వన్డే ప్రపంచ కప్లో నేడు భారత్ సార్లు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నేటి సూక్తి: శ్రమశక్తి కావాలి, ధైర్యం దారి కావాలి, విశ్వాసం తోడు కావాలి, అపజయం పాఠం మాత్రమే, విజయం నీ కృషికి ఫలితం. ఆరోగ్య చిట్కా: వాము నుండి తీసిన నూనె కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న: గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ దేశం ప్రతిపాదించింది? జవాబు: బ్రెజిల్. నేటి జీకే ప్రశ్న: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫ్లయింగ్ ట్రైనర్ విమానం పేరేంటి? నేటి జీకే ప్రశ్న మరోసారి: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫ్లయింగ్ ట్రైనర్ విమానం పేరేంటి?